హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనమైతే పివి నరసింహారావు ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట, హైదరాబాద్. ఇది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. 11.6 కిలోమీటర్స్ అనమాట. దీని విత్ వచ్చేసి 12 మీటర్స్ అయితే ఉంటుంది. ఇది మనకి ఎయిర్పోర్ట్ నుంచి మెహదీపట్నం, శంషాబాద్ నుంచి మనకి గచ్చిబౌలి, మైండ్ స్పేస్, ఇంకా హైటెక్ సిటీ కూడా ఇది కలుస్తుంది అనమాట. మనకైతే ఇది పివి నరసింహారావు ఫ్లైఓవర్ మనకి 2009 అక్టోబర్ 19 అయితే ఓపెనింగ్ అయితే జరిగింది. దీని కన్స్ట్రక్షన్ 2005 అయితే మనకి స్టార్ట్ చేశారు. 4 years అయితే అయ్యింది దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. ఈ ఫిష్ కనిపిస్తుంది కదా, ఈ ఫిష్ అయితే మనకి ఫిష్ డిపార్ట్మెంట్ అనమాట. మనకి ఇదైతే చాలా బాగుంది. మనకి లోపలికి దాని ఫిన్స్ నుంచి అయితే వెళ్ళాలి. మనకి ఇక్కడ నుంచి సిటీ అంతా కనిపిస్తుంది అనమాట ఈ ఫ్లైఓవర్ ఎక్కితే. దీనికి 3 ఎగ్జిట్స్ అండ్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇదిగోండి, ఆ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఎగ్జిట్ అయిపోవచ్చు. మనకి ఇది ఎంట్రీ అవుటాక్ అనమాట. మనకి ఇక్కడ నుంచి అయితే సిటీ కనిపిస్తుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. మనం హైటెక్ సిటీకి కూడా ఈ రోడ్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ నుంచి మనకి ఇక్కడ నుంచి సిటీ అయితే కనిపిస్తుంది, చూసారు. ఇంకా కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి బిల్డింగ్స్. మనకి రోడ్ డివైడర్స్ దగ్గర కూడా మనకి మొక్కలు పెట్టడం అయితే జరిగింది. చాలా బాగుంది చూసారా. మధ్యాహ్నం అయితే మనం స్టార్ట్ అయ్యామన్నమాట. నైట్ టైం అయితే లైటింగ్స్ తో చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం గచ్చిబౌలి, హైటెక్ సిటీ కూడా వెళ్ళొచ్చు. గ్లాస్ తో కవర్ అప్ చేసారు, చాలా బాగుంది ఆ బిల్డింగ్. ఇక్కడ ఇదైతే అపార్ట్మెంట్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ చాలా హైట్ ఉంది. మినిమం 22 మనం 60 స్పీడ్ మీద వెళ్ళాలి. దీనికన్నా ఎక్కువ వెళ్ళకూడదు అనమాట మనం.
మనకైతే కింద జాగ్వార్ షోరూమ్ అయితే ఉంది కింద. మనమైతే ఇది కింద ఫ్లైఓవర్, మనకి పైన ఫ్లైఓవర్ ఉంటుంది, మన కింద అయితే ఇంకా రోడ్డు ఉంది. కానీ మనం మెట్రో అనుకుంటున్నాం కానీ మెట్రో కాదు, ఫ్లైఓవర్. కింద నుంచి అయితే మనకి మెట్రో లాగా అనిపిస్తుంది. మనమైతే ఇక్కడైతే మనకు చెరువు ఉందన్నమాట. ఈ చెరువు దగ్గర మళ్ళీ దిగుతాం. దీన్ని మల్కం చెరువు అంటారు. మల్కం చెరువు ఎంట్రన్స్ అయితే మనకి అక్కడ ఉంటుంది అనమాట. గ్రీనరీ అయితే చాలా బాగుంది మల్కం చెరువు దగ్గర. మల్కం చెరువుకి ఇక్కడ ఎంట్రన్స్ అనమాట చెరువుకి. మనకి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ కూడా ఉంది. మనం మళ్ళీ ఇంకా ఫ్లైఓవర్ ఎక్కితే మైండ్ స్పేస్ అని ఇంకా హైటెక్ సిటీ అయితే వెళ్తాము. గచ్చిబౌలి కూడా వెళ్ళొచ్చు గైస్. గచ్చిబౌలి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనం ఇప్పుడు మైండ్ స్పేస్ హైటెక్ సిటీ అయితే మనం స్ట్రైట్ ఇంకా ఫ్లైఓవర్ వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఉంటాయి. మనకి రెండు వైపులు చూసుకున్న మనకి కంపెనీస్ అయితే ఉంటాయి. మనకైతే ఇక్కడ రైట్ సైడ్లో మై హోమ్ భూజా అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ పక్కన సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఉంటాయి. మనకి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట ఈ బిల్డింగ్స్ అయితే. మనకైతే మై హోమ్ భూజా అయితే చాలా దగ్గరగా ఉంది. చూసారు కదా, చాలా హైట్ ఉందన్నమాట. చాలా ఫ్లోర్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనే ఇంకా చాలా ఉంటాయి. చూసారు కదా, కొన్ని అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని అయితే ఓపెన్ అయిపోయి రన్ అవుతుంది. మనకైతే అక్కడ గ్లాస్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. అక్కడ మై హోమ్ భూజా అయితే రిఫ్లెక్ట్ అవుతుంది దాంట్లో. నైట్ టైం అయితే మనకి ఇక్కడ లైటింగ్స్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇక్కడ నుంచి మనం ఐక్యా కూడా వెళ్ళొచ్చు. మనకి ఐక్యా కూడా ఉంది. సో వీడియో అయితే ఎంత చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో అయితే ఇంత ఎంజాయ్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.